హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నువ్వంటే ప్రాణం ప్రేమ. నువ్వు లేకుండా నేను లేను అని చెప్తున్న ద్వేష్‌తో, లేదు నా కోసం ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకొని మంచి పొజిషన్‌లో ఉంటే తప్ప మా వాళ్ళు మన ప్రేమని ఒప్పుకోరు. అది ఎంత చెప్తున్నా నీకు ఎక్కదు. పైగా ఫ్రెండ్స్, సరదాలు అంటూ నాకు డ్రింక్ చేస్తే నచ్చదని తెలిసినా, హర్ట్ అవుతాను అని చెప్పినా పట్టించుకోవు. మనం ఇక్కడితో ఆగిపోవటం మంచిది అంటూ కోపంగా అంటుంది ప్రేమ. కానీ తనకే తెలుసు ద్వేష్ని విడిచి ఆమె బ్రతకలేదని. అతను మారతాడన్న ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడింది. అయినా ద్వేష్లో మార్పు లేదు. విన్నాడు, వదిలేశాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫోను, చాటింగు, కలుసుకోవటం ఇలా నడుస్తుంది వాళ్ళ ప్రేమ. అద్భుతమైన ఫీల్, అమోఘమైన సరదాలు. బాగుంది ఈ ఫీలింగ్. ఇద్దరికి అలా ఉండిపోవాలన్న ఫీలింగ్ ఇద్దరిలో. కానీ ప్రేమ ఆలోచిస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్నట్టు జీవితం మొత్తం ఉండదు కదా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని కాకపోయినా అతనికి జాబ్ ఉంటే తప్ప బ్రతకలేం. పైగా డ్రింకింగ్ అలవాటు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి తెస్తుందో అని. ఎన్ని కారణాలున్నా ద్వేష్ని వదులుకోలేను అంటూ ఆలోచిస్తూ ఉంది. ద్వేష్కి ఫోన్ చేసింది. ఎలా అయినా ఒక కోణానికి తీసుకురావాలనుకుంది. మన పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలి, డ్రింకింగ్ మానేయాలి. నీకు నేను ముఖ్యం అనుకుంటే ఈ రెండు పెద్ద విషయాలు కాదు. ఆలోచిస్తావనే అనుకుంటున్నాను. నీ సంపాదన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం నువ్వు జాబ్ చేయాలి. మనతో హ్యాపీగా ఉండటం కోసం డ్రింకింగ్ మానేయాలి. నీకు నీ సరదాలే ముఖ్యమో లేక మన ఇద్దరి జీవితం ముఖ్యమో నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసింది. తనకి నమ్మకం ఉంది ద్వేష్ తన కోసం ఆలోచిస్తాడని. ఇంతలో నాన్నతో చెప్పి ఒప్పించాలనుకుంది. రాత్రి 10 అవుతుంది. కానీ నాన్న గదిలోంచి మాటలు వినబడుతున్నాయి. దగ్గరగా వెళ్ళి నిశ్శబ్దంగా ఆలకిస్తుంది. ఏంటండి, రోజంతా కష్టపడ్డాం, రాత్రి అయితే ఒళ్ళు నొప్పులు, మీరింకా పని చేయలేరు అంటూ అమ్మ అతని కాళ్ళకి మందు రాస్తుంది. పాదాలు ఎర్రని పగుళ్లతో కందిపోయున్నాయి. అబ్బా, ఇప్పుడు అదంతా ఎందుకు? కాస్త నడుముకు మూవ్ రాయొచ్చు కదా. కష్టపడకపోతే అమ్మాయి భవిష్యత్తు. నా బిడ్డ బాగా చదువుకోవాలి. నా మీద కానీ తన భర్త మీద కానీ ఎప్పటికీ ఆధారపడకూడదు. అలాగేలేండి, మరీ అంత కష్టపడి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుంది. నేను చదువుకోకపోయినా నా బిడ్డను చదివించాలని వద్దన్నా కాన్వెంట్ స్కూల్లో వేశారు. నా ఆశలు చంపుకున్నా నా బిడ్డకి ఏ లోటు రాకూడదని అని అడిగింది అమ్మలా. నీ స్తోమతకి మించి కొనిచ్చేవాడివి. ఇప్పుడు కాలేజీలంటూ చదువులంటూ నీ ఆరోగ్యానికి మించి కష్టపడుతూ ఇంకా ఇలా అవసరమా? నా మాట విని ఇల్లు అమ్మి దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఇలా నువ్వు కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. మీ ఆరోగ్యం గురించి మీకు తెలియకపోయినా రోజు రాత్రి మీ శరీరాన్ని రిపేర్ చేసే పనిలో నేను కూడా అలసిపోతున్నాను. దానికి ఇష్టం లేనిది నేను ఎలా చేయని చెప్పు? ఇప్పటి వరకు దాని జీవితం కోసమే నన్ను నేను మార్చుకున్నాను. నేను పస్తుండేనే దాన్ని కడుపు నింపాను. ఇప్పుడు నేను కష్టపడైనా దాన్ని చదివించుకుంటాను అని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. పొద్దున్నే ఎగ్జామ్కి చదువుకోవాలంటూ ఆ రోజు కొంచెం త్వరగా లేచింది ప్రేమ. నాన్న చద్దన్నం తిని పనికి వెళ్ళిపోయాడు. అమ్మ ప్రేమకి టిఫిన్ తెచ్చి రూమ్లో పెట్టి బయటకు వెళ్ళిపోయింది. చదవటం అయిపోయాక ఫ్రెష్ అయ్యి అనుకోకుండా బయటకు వెళ్ళింది ప్రేమ. అమ్మ గోధుమ పిండి అట్టు వేసుకొని తింటుంది. ప్రేమ మళ్ళీ ఆలోచనలో పడింది. నా కోసం నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారా? ఇప్పుడు దీనికి పేరేంటి? అభిమానమా, ప్రేమ? నా కోసం వాళ్ళని వాళ్ళు ఎంతలా అణుచుకుని వాళ్ళు నేలపై ఉన్న నన్ను సింహాసనం ఎక్కిస్తున్నారా? నా ఇష్టాల కోసం వాళ్ళు ఎంత చేస్తుంటే నేను మాత్రం ఎవరినో పట్టుకొని వేలాడుతూ వీళ్ళకి తెలియకుండా పనికి మాలిన పనులు చేస్తున్నానా అంటూ ఏడ్చింది. అప్పుడే ద్వేష్ నుంచి ఫోన్ వచ్చింది. ప్రేమ దాన్ని కట్ చేసింది. అతనితో మాట్లాడలేదు. చదువు, ఇల్లు, రాత్రి అయితే నాన్నతో చల్లని కబుర్లు, నాన్న కాళ్ళు పట్టడం. ఎలాగో ప్రేమ మంచి మార్కులతో ఇక జాబ్ కూడా వచ్చేసింది. నాన్న అడిగారు, అమ్మా మంచి సంబంధం ఉంది, పెళ్లి చేసుకుంటావా తల్లి అని. నీ ఇష్టం నాన్న అని పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకుని చూసి ఆశ్చర్యపోయింది. ద్వేష్ని పెళ్ళికొడుకుగా చూసి ఎలా ఒప్పుకోవాలో లేక తనని ఈజీగా మర్చిపోయి పెళ్లికి సిద్ధపడినందుకు నో చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో తండ్రి ఆమె తల నిమురుతూ, చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి నీ ఇష్టం చూసే నేను ఈ విషయంలో నా నిర్ణయం తీసుకుంటాను ఎలా అనుకున్నావు? నువ్వు ఎంతో ప్రేమించే ద్వేష్ని నా కోసం దూరం పెట్టావు. అదంతా మొన్న ద్వేష్ ఫ్రెండ్ రాధని కలవటానికి వచ్చి ద్వేష్ డిప్రెషన్లో ఉన్నాడని, అలా అని మందు తాగట్లేదని, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదని, ఇష్టం లేని జాబ్లో ప్రేమ కోసమే జాయిన్ అయ్యి కూడా ప్రేమ హ్యాపీ అయితే నేను హ్యాపీ అన్నవాడు ఇప్పుడు అస్సలు హ్యాపీగా లేడని, అసలు ప్రేమ ఎందుకు ద్వేష్తో మాట్లాడట్లేదు అని అడిగినప్పుడు నీ పరిస్థితి రాధ ద్వేష్ ఫ్రెండ్తో చెప్పింది. అది రాధ నాన్నని కలవటానికి వెళ్ళిన నేను విన్నాను. అంతకన్నా మంచివాడు దొరకడనిపించి ద్వేష్ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేశాం. నువ్వు ప్రేమించు ద్వేష్తోనే నీ పెళ్ళి అంటూ చెప్పుకొచ్చారు.
రాధ అయినా సరే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పగానే అంతా షాక్ అయ్యారు. ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను ప్రేమించిన ద్వేష్ని కాదు, నేను పెళ్లి చేసుకునేది మా నాన్న సెలెక్ట్ చేసిన ద్వేష్ని అంటూ ప్రేమ కూడా షాక్ ఇచ్చింది. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, బ్యూటిఫుల్ కామెంట్ ఇవ్వండి. ఈ స్టోరీ మాత్రం రైటర్ నేనే. థ్యాంక్ యూ.